బీసీ కోటాపై హైకోర్టులోనే తేల్చుకోండి. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చు. రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు సూచన. స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణకు నిరాకరణ. మెరిట్స్ ప్రకారమే విచారించని హైకోర్టుకు నిర్దేశం. ఇక ఇంకేమంటారు వీళ్ళు? సీనియర్ అడ్వకేట్ అడిగిన ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపింది. బీసీ జనాభా డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచింది. ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాము, కానీ లెక్కలు బయట పెట్టాం. చేసినాం కానీ బయట పెట్టాం కదా. ఇక నిర్వహించాము. సమగ్రంగా సాంకేతికంగా జరిగే సర్వే జరిపాము. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాక ఇండియాలో ఎక్కడా లేని నా తిరుగుతలేదు రేవంత్ రెడ్డి. ఏమ్మ ఇండియాలో దేశంలో ఎక్కలేని కులగన్న చేసినట. ఏది ఉత్సవేసి తగలబెట్టే కులగన్న, ఉత్సవేసి తగలబెట్టి అదేనా? దేశంలో ఎక్కలేని కులగన్న. షాబాష్. సో ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తానంటే, మా నాయన పోలీస్ పటేల్ అంటాడు. మా నాయన పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేలు, ఇవన్నీ చెప్పినప్పుడు మరి వాళ్ళ నాయన జడ్జి కాదు. వాళ్ళ నాయన జడ్జి అయితే వేరే విషయం ఉంది. వాళ్ళ నాయన జడ్జి కాదు కాబట్టి మనం బరాబర్గా లైట్ తీసుకుంటాం. ఆయన ఏమంటాను, అన్నీ నేనే చేసిన, అన్నిట్లలో నేనే ఉన్నా, నాకెందుకు స్టే విధిస్తారు, నాకెందుకు విచారణ చేయరు అంటాడు. అబ్బా ఎవరైనా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి హైకోర్టు, ఆయన సుప్రీంకోర్టు, ఆయన ఏ కోర్టు పోయినా పొడిచింది ఏం లేదు. మను సింఘ్ ఏ కోర్టు పోయినా పొడిచింది ఏం లేదు, పొడిచేది కూడా ఏం లేదు. ఇంకేంది? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి సహేతుక కారణాలు వెల్లడించలేదు. ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని గవాలీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడండి. మరి మంచి పనే, మాట్లాడడంలో తప్పులేదు, మాట్లాడచ్చు, సంతోషంగా మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే మీరు చెప్పిన నిర్ణయాలు అయితే అంటారుగా, జడ్జిమెంట్ వాళ్ళ చట్టాలను అన్ని చూసుకొని ఇస్తారు. అభిషేక్ మను సింఘ్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇయ్యరు. అట్లా రేవంతనా జరా సోచాయించు, నువ్వేం చేస్తానో ఏం చెప్తానో. సుప్రీంకోర్టులో ఇజ్జత్ పోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక సీనియర్ అడ్వకేట్కి సుప్రీంకోర్టు పోతే ఇది ఏం జరుగుతుంది, ఆనే విచారించుకోకపోతే చెప్తారు అనే విషయం తెలియదా? అంత చిన్న లాజిక్ పాయింట్ తెలియదా? బలమైన వాదనలు వినిపిస్తాం సుప్రీంకోర్టులో, బలమైన వాదనలు వినిపిస్తాం. ఏడేస్తావు? సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించి బలంగా తీసుకొచ్చిండు ఇప్పుడు రిజర్వేషన్, చాలా బలంగా. ఇదంతా చెప్తే మంటలేస్తుంది రేవంత్ అన్న. నేనేమంటున్నా, ప్రజలు చూస్తున్నారు మీ యొక్క వ్యవహార శైలి, మీరేం చెప్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరెందుకు బీసీలను మోసం చేస్తున్నారు, రిజర్వేషన్ల పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు, అసలు మీకు ఇచ్చే చిత్తశుద్ధి ఉన్నదా? మీ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీలు, ఎంపీలు బీసీలు, మంత్రులు బీసీలు ప్రజలు గమనిస్తున్నారు. సగు నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయంతో మీకు సమాధానం చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాధానం చెప్తారు ప్రజలు, ఏం వదిలిపెట్టరు. ఇక నువ్వు ఏమంటారుగా, కుళ్ళ పండుగ ముందర మురుగకు